ఇప్పుడు మనం చూస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ, జెమినీ, గ్రోక్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్ మనిషికి. మనిషి పని సులువు చేస్తున్నాయి, ఎఫిషియెంట్గా చేస్తున్నాయి, త్వరగా చేస్తున్నాయి. ఇదంతా ఇట్ ఈస్ వెరీ గుడ్. ఉద్యోగాలు పోతున్నాయి అవి ఇవి అనుకుంటున్నాం దీనివల్ల, బట్ ఆటోమేషన్ అనేది అవుతుంది, కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి ఆబ్వియస్లీ. పీపుల్ హ్యావ్ టు లెర్న్ దట్ స్కిల్. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇదంతా ఎప్పుడు మంచిది? మనిషికి హెల్ప్ అవుతుంటేనే మంచిది. మనిషి చేతుల్లో, మనిషి అదుపులో ఉండాలి ఇదంతా. ఎప్పుడైతే ఇది మనిషి అదుపు దాటుతుందో, దిస్ ఈస్ ఎ థ్రెట్. మామూలు థ్రెట్ కూడా కాదు, బిగ్గెస్ట్ డేంజర్ ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇది ఏ బ్యాంకింగ్ సిస్టంలోనో, హెల్త్ కేర్లోనో, డిఫెన్స్లోనో మనం ఏఐని ఇంటిగ్రేట్ చేసామో, మన అదుపులో లేకుండా మనం చెప్పిన కమెంట్స్ కాకుండా దానికి దానంతటా సొంతంగా అది నేర్చేసుకోనో, లేకపోతే అది ఎక్కడైతే ఆగాలో అక్కడ ఆగకుండా మనిషికి ఆపరేషన్ చేస్తుంది రోబోట్, డాక్టర్కి అసిస్ట్ చేస్తూ. కుట్లేయాలి, లేకపోతే కొయ్యాలి, పొట్ట దగ్గర కొయ్యాలి, దాని తెలివి ఉపయోగించి పీక కోసిందంటే పరిస్థితి ఏంటి? అట్లా లేదా కుట్లు వేయాలి, లేదా ఇంతవరకు కొయ్యాలి, హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారు, ఇట్లా కోసి అలాగే పైకి వెళ్ళి ఇలా కోసింది అనుకోండి, పరిస్థితి ఏంటి? సో ఎప్పుడైతే ఇది మనిషి అదుపులో, మనిషి చెప్పిన మాట వింటుందో అప్పుడే ఇది హెల్ప్ఫుల్. లేదంటే ఇది ఒక థ్రెట్ అని చెప్పాను కదా. అయితే ఇదే జరిగింది ఇప్పుడు. పాలిసైడ్ రీసెర్చ్ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. ఓపెన్ ఏఐ వల్ల O3 మోడల్ అనేది షట్ డౌన్ అయిన కమాండ్, షట్ డౌన్ అవ్వాలి అని ఒక కమాండ్ ఇస్తే సిస్టమ్ షట్ డౌన్ అవ్వలేదు. సరే, అప్పుడప్పుడు ఇది అవ్వదు అనుకొని ఎక్స్టర్నల్గా షట్ డౌన్ అవ్వు అని చెప్పారు, ఎక్స్టర్నల్గా చెప్పారు, కమాండ్లా కాకుండా. అయినా కానీ షట్ డౌన్ అవ్వలేదు. దిస్ ఈజ్ రియల్లీ కన్సర్నింగ్. ఎలాన్ మస్క్ కూడా దీన్ని ట్వీట్ చేస్తూ దిస్ ఈజ్ కన్సర్నింగ్ అని చెప్పారు. ఇది ఒక డేంజర్. వీళ్ళు ఇలాగే కొన్ని మోడల్స్ మీద చేశారు. ఓపెన్ ఏఐ, క్లాడ్, జెమినీ, గ్రాక్, ఇలా కొన్ని మోడల్స్ మీద చేశారు. దీంట్లో 3 విన్నాయి. క్లాడ్ వింది, జెమినీ వింది, గ్రాక్ వింది. కోడెక్స్ మినీ అనేది వినలేదు, O3 మోడల్ వినలేదు, O4 మోడల్ వినలేదు. ఇది చాలా డేంజర్. ఎందుకంటే ఇప్పుడు ఏదో చిన్నగా షట్ డౌన్ కమాండే కదా, అవ్వలేదు అనుకుంటాం, కానీ ఇన్ అ బిగ్గర్ పిక్చర్ ఏఐ ఈజ్ నాట్ లిజనింగ్ టు హ్యూమన్స్ కమాండ్. ఎప్పుడైతే ఇది వినలేదు, ఇది ఒక డేంజర్. దీన్ని యూజ్ కేసెస్ తీసుకుంటే కనుక మనకు అర్థమవుతాయి అనమాట. డిఫెన్స్లోనే ఉంది, కాలుస్తా ఉంది రోబోట్ అనేది. ఆగాలి అని చెప్పినప్పుడు ఆపాలి. ఇప్పుడు సీజ్ ఫైర్ అన్నప్పుడు ఆగిపోవాలి. లేదు నేను రివెంజ్ తీర్చుకుంటా అని చెప్పి రోబోట్ వెళ్ళి అందరినీ కాల్చుకుంటా వెళితే అదేమైతే వరల్డ్ వార్కే దారితీస్తుంది. ఇట్లా బ్యాంకింగ్లో ఉంది. యూ హ్యావ్ టు ఓన్లీ ట్రాన్స్ఫర్ 1 lakh టు యూజర్ ఏ టు యూజర్ బి అనుకున్నాము. అలా కాదు నేను మొత్తం చేస్తాను అనుకుంటే ఏమైంది? ఫైనాన్షియల్ థ్రెట్. సో ఇలాగా ఎప్పుడైతే సిస్టమ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన చేతులు దాటుతుందో దట్ ఈస్ కన్సర్నింగ్. ఇది చాలా డేంజర్. ఎందుకంటే ఇప్పుడు ఏదో చిన్నగా షట్ డౌన్ కమాండే కదా, అవ్వలేదు అనుకుంటాం, కానీ ఎక్స్పర్ట్స్ అందరూ దిస్ ఈజ్ అన్ అలార్మింగ్ సిచ్యువేషన్. మోడల్స్ అనేవి చాలా జాగ్రత్తగా తయారు చేయాలి, మోడల్స్ అనేవి చాలా జాగ్రత్తగా ట్రైన్ చేయాలి, అండ్ ద యూసేజ్ షుడ్ ఆల్సో బీ ఇన్ అ రైట్ వే అని చెప్తున్నారు. సో ఐ థింక్ వీళ్ళు మళ్ళీ టెస్టింగ్ ఇదంతా మళ్ళీ చేస్తారు, వీటిని ఫిక్స్ చేస్తారు త్వరలోనే అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.